2వ వచనం ఎవరన్నా చదవగలరమ్మా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును. చదవనండి. గుర్రములు మనకు లోబడుటకై చాలు తల్లి, చాలు. మళ్ళొక్కసారి చదువునేనా? అనేక విషయములలో మనందరము తప్పు చేయుచున్నాం. ఈడ కాపుకుందాం ఈ రోజు కొరకు. అమ్మా చాలు. అనేక విషయములలో మనందరము తప్పు చేయుచున్నాము. ఏం చేస్తున్నాం? మనందరము మీరు ముందుకు వెళ్ళొద్దు తల్లి, 7 వరకే. అనేక విషయములలో మనందరము తప్పు చేయుచున్నాము. సరే, కొన్ని బైబిల్ గ్రంథాల్లో తప్పిపోచున్నామని ఉంది. ఇంకొన్ని బైబిల్ గ్రంథాలలో తప్పు చేయుచున్నామని కూడా ఉంది. ఏది ఏమైనా తప్పిపోతున్నా, తొట్టిల్లుచున్నా, పడిపోతూ ఉన్నా, ఇవన్నీ కూడా గ్రీకు పదములో ఉన్నటువంటి మాట నుంచి వచ్చాయి. కాబట్టి ఇక్కడ తప్పిపోవుటన్నా, తప్పు చేయుచున్నాము అన్నా కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. సరే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, ఎన్నిక లేని నీ దీన దాసుడిని నీ కృపాసనము ఎదుట, నీ ఎదుట నిలబెట్టుకుని ఉన్నావు. నీ మాటల కొరకై నీ వైపు చూచుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచు. నా నోటి మాటలు, మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు ఈ నీ పాత్రను నీ బూరగా వినియోగించుకొని మీరే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాను. మాట్లాడండి. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలంలో ఒక ప్రముఖమైనటువంటి మాటను మీతోటి మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను పిల్లరా. ఏమిటి ఆ మాట అంటే, మనమందరము ఏంటమ్మది? అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము, లేకపోతే తప్పు చేయుచున్నాం. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. ఈ భాగం మట్టుకు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ మాటను ఈ ఉదయ కాలంలో ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాను అని అంటే పిల్లరా, దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. 37 ఆంటీ. 37 అండి. 7 అన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. సరే, చాలు. మనము ఒకవేళ బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడండమ్మా. 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. హల్లెలూయా. సరే, ప్రియమైనటువంటి వారలారా, నీతిమంతుడు లేడు, భూమి మీద ఒక్కడైనను లేడో. ప్రసంగి 7:20 చూడండి అమ్మా. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అల్లా చదువమ్మా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఈ మాటలు ఒకవేళ క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో మనము గమనించినట్లయితే మనము పాపము లేదని చెప్పుకుంటే మనం ఏమవుతాము? మనల్ని మనము మోసపుచ్చుకుంటాం, మనలో సత్యం ఉండదు అని వాక్యము మనకు చెప్తూ ఉంది. అయితే నేను ఇంకొక మాటను, ఇదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 1 యోహాను 2:12. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి, మీ పాపములు క్షమించబడినవి. ఇంకొక మాట, హెబ్రీ గ్రంథము 10వ అధ్యాయము 17-18 చూద్దామమ్మా. హెబ్రీ గ్రంథము 10వ అధ్యాయము 17-18. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు. వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారమ్మా? ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, వీటి క్షమాపణ. అమ్మా ఒకవేళ పాత నిబంధనలకు వెళ్ళి కీర్తన 103:12 చూడండి. కీర్తన 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా ప్రభు. ఇక్కడ ఈ 2 మాటలని, అంటే మొదట ఏం చెప్పాను? ప్రసంగి నుంచి ఏం మాట్లాడుకున్నాం మనం? భూమి మీద ఎవ్వరూ లేరని చెప్పాం. మొదటి యోహాను పత్రిక 1:8 చూడండి. మళ్ళొక్కసారి మనం చూస్తే కనబడుతుంది. మళ్ళీ చెప్పండి. మనము మొదటి యోహాను 1:8 మనము పాపము లేదని, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందాము. చాలు. అక్కడ ఇంకొక మాట 9వ వచనంలో ఉన్న మాట కూడా చూడండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనలను పవిత్రులుగా చేయును. మరి ఇది ఈ 2 వాక్యాలని మనము గమనించినప్పుడు, ఒక ప్రక్కేమో భూమి మీద ఒక్కడైనను లేడు అన్న మాట ఉంది ప్రియులారా. మనము పాపము లేదని చెప్పుకుంటే కుదరదు, మనం మోసపుచ్చుకుంటున్నాం అని అంటున్నారు. కానీ మరి ఇక్కడ ఇప్పుడు మనము మాట్లాడినటువంటి భాగం, మొదటి ఆ 2వ వచనంలో ఉన్న భాగం, అనేక విషయములలో మనమందరము తప్పు చేయుచున్నాం. మరి ఈ 2 వాక్యాలకి ఒకటొకటి వ్యతిరేకం అంటారా మీరు, లేకపోతే ఏమనుకుంటున్నారమ్మా? నా సంశయము, నా అనుమానము మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. అమ్మా, పాపం చేసిన వారైనా తప్పు చేసిన, మరి దేవుడు ఇక్కడ ఇంత క్లియర్ గా చెప్పేశాడు కదా, చక్కగా ఆయన మనకు ఇంత చక్కగా చెప్తూ ఉన్నాడు కదా, మీ పాపాలు తూర్పు నుండి పడమర వరకు కూడా నేను తరిమేశానండి, లేవిక మీకు రావు, మీరు నాతోటి ఒక నిబంధన చేసుకున్నారు, చిన్నపిల్లలారా మీ పాపములు ఆయన నామము నిమిత్తము క్షమించబడినవి అని ఇన్ని చెప్తున్నారు కదా. మరి ఈ రెండిటికి వ్యత్యాసం ఏమిటి? తప్పు చేయుచున్నాము మనం అన్ని విషయములలో, లేకపోతే అనేక విషయములలో మనము తప్పిపోతున్నాం, లేకపోతే తప్పు చేస్తున్నాం. ఏమిటి మరి ఈ మాటకి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసము? మనం ఆయనని ఆశ్రయించక ముందు, ఆయన రక్తంతో కడగబడక ముందు ఉన్న ప్రతి పాపాన్ని ఆయన పడవేసేసాడు. ఇక లేవు, ఇక నుంచి డైలీ మనం చేసే పాపాలు ఏమైనా ఉంటే అవి ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటేనే. అంటే అమ్మ, మనకి ఇక్కడ ఒకటే పదం, మనలో పాపము ఆల్రెడీ క్షమించబడేసింది, విశ్వాసంలో ఉన్నాం. చక్కనైనటువంటి మాట చెప్తాడు, ఏమిటి? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎఫెసీ 1:7 చూస్తే, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగినది. కొలస్సీ 1:14 చూస్తే, ఆయన యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగినది. ఆ మాట అర్థమైంది కదమ్మా? తర్వాత మత్తయి సువార్త 26:28 చూసుకుంటే, పాప క్షమాపణ మనకు విశ్వాసము ద్వారా కలిగి ఉన్నది, అది ఒక నిబంధన రక్తము ద్వారా కలిగినది అని కూడా చదువుకుంటాం. దేవుని వాక్యము ఇంకా చక్కగా చూస్తే 2వ కొరింథీ 5:26 కూడా చూస్తే, దేవుని నీతి మనకు అనుగ్రహించబడింది అనే మాట కూడా చూస్తాం. అయితే నేను ఇక్కడ ఒక సూక్ష్మమైనటువంటి మాటను మీ ముందు ఉంచుతున్నాను, ఎక్కువ మాట్లాడకుండా. ఏమిటి అని అంటే, మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్నటువంటి మాట. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇది విశ్వాసులకు కూడా చెందుతుందా, లేకపోతే ఇది అవిశ్వాసుల కొరక అనేటువంటి మాట నేను అడుగుతున్నాను. విశ్వాసులకే చెందుతుంది బ్రదర్. అందరము తప్పిపోతూనే ఉంటాము శరీరంలో ఉన్నంత కాలము. కాబట్టి ఇప్పటికప్పుడే తప్పిపోయి చక్కనైనటువంటి అన్యోన్య సావాసం చేసినప్పుడు ఆయన మన ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట నేను ఇంత గట్టిగా ఒత్తిడిగా లేకపోతే మరలా మాట్లాడుతున్నానంటే, ఉదయ కాలంలో పశ్చాత్తాప ప్రార్థన చేయండి అన్నప్పుడు అతి పెద్ద పాపిని నేను క్షమించమని, అయ్యా నేను క్షమాపణ ప్రార్థన చేసుకున్నాను, క్షమించమని అడగండి అని అడిగితే పాపం చాలా మంది ప్రార్థన చేయాలనుకుంటారు, కానీ
వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, ప్రార్థనకు రాలేరు లేదా ప్రార్థన చేయలేరు, వెంటనే ఎవరు రావట్లేరని డాక్టర్ పవన్ గారు చేస్తారు. డాక్టర్ పవన్ గారు అయిన తర్వాత ఇంకా ఎవరు ఉన్నారంటే సహోదరుడు జీవన్ గారు చేస్తారు. ప్రియమైనటువంటి ఇక్కడ ఒక మాటను చక్కగా సహోదరి చెప్పింది, నీవు నేను పాపము నుండి క్షమించబడి ఉన్నను, ఆయన తిరిగి వచ్చు వరకు ఆయనిచ్చు జీవ కిరీటము పొందుకొనుట కొరకు నీ అనుదిన జీవితమును నీవు గమనించుకొని మాట వలన గాని క్రియ వలన గాని లేకపోతే ఏ కారణమైనా కానీ నీ శరీరం ఉన్నంత వరకు నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు ఎరిగి పరిశుద్ధపరుచుకోవాలి ఆయన రక్తముతో అన్నటువంటి మాటని నీవు నేను మర్చిపోకూడదు. అందుకనే చెప్తాడు ఆయన, ఏమిటి, విశ్వాసులకు కూడా పాపం ఉంది, కానీ నీవు ఒప్పుకుంటే క్షమించబడతావు. ఆ ఒప్పుదల నీలో నాలో ఉంటుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒక మాట చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడు తల్లి. ఏలయనగా నేను చేయునది నేను ఎరగను, నేను చేయునది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించినది చేయక, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను, ద్వేషించున్నదే చేయుచున్నాను. ప్రియమైనటువంటి వాడు 25వ వచనం వరకు కూడా చూస్తే పాపముతో పోరాడుతున్నాము, క్షమించబడ్డాం కానీ పాపముతో పోరాడుతూనే ఉన్నాము. ఈ పౌలు భక్తుడు ఇంకొక మాట గలతీ సంఘానికి రాస్తూ 5:17 వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. గలతీ 5:17 శరీరము ఆత్మకును శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. నీవిప్పుడు చాలు తల్లి, చాలు, సమయం లేదు కాబట్టి ఈ మాట మాత్రం నేను కేవలం ఈరోజు ఒకటే, ఎందుకు మనము పశ్చాత్తాప ప్రార్థన అనుదినము చేసుకోవాలి, లేకపోతే కనీసము మాసములో మొదటి వారము లేకపోతే ఇంకొక దినము ప్రభువు బల్లలో పాలు పంచుకోవాలి, అందరము రావాలి. 37-40 మంది కనీసం ఆదివారం తక్కువగా వచ్చినా మిగిలిన దినాలలో ఎక్కువగా 50-60-70 మంది వస్తున్నా ఎందుకు మనకు ఈ జ్ఞానము లేకపోతుందో? ఈ విరోధముగా జీవించుచున్న శరీరమును పరిశుద్ధపరచుకోవడానికి, ఆయన పరిశుద్ధ బల్లలో పాలు పంచుకోవడానికి మనం సిద్ధపడాలను అది చెప్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదవండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 14 దాకా చదవచ్చు. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే నేను గెలిచితినని అయినను అమ్మ మళ్ళా చదవాలి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఒక్క నిమిషం అమ్మా, ఎవరో పాపం ఏదో మాట్లాడుతున్నట్టు. ఇదివరకే నేను గెలిచితినైనను అయినను
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిన అయినను నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుతున్నాను. సహోదరులారా, ఆమేన్. చాలు తండ్రి, చాలు. అంటే పౌలు భక్తుడు అవిశ్వాస విశ్వాసం అయినా కానీ ఆయన ఏం చెప్తున్నాడు? సంపూర్ణ అమ్మా, సిద్ధి పొందాను ఏం అనుకోవట్లేదు. చెప్తున్నాడు? శుద్ధీకరణ పొందుకొని పరిగెడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చూసుకుంటే, పాపము మనలను పరిపాలించకూడదు. ఆయన కృపలో మనము ఎదగాలి. ఎందుకంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము గమనిస్తే చక్కనైన మాట ఉంది. చదవండి మా. మొదటి పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి ప్రియులారా, పాప క్షమాపణ వేరు, పరిశుద్ధ పరిపక్వత, నీతిమంతత్వంలో పరిపక్వత చెందడం వేరు. పాప క్షమాపణ ఉంది, మనం పొందుకున్నాం పాప క్షమాపణ. కానీ ఆ క్షమాపణలో శరీర క్రియల నుండి, పాపపు క్రియల నుండి, తప్పుల నుండి మనము పడిపోకుండా పరిపక్వత చెందాలి. కాబట్టి ఇవి రెండు వేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసాం మనం. ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగినది. అలాగే కొలస్సీ 1:14లో చక్కగా చెప్తాడు, ఆయన యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగినది. ప్రియమైన వారులారా, మరి పరిపక్వత ఏమిటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. ఫిలిప్పి, మీరు నాతో పాలివారే కలిసి ఉన్నదండి. మీరు నాతో పాలివారే ఇంటికి చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినము హల్లెలూయా. యేసుక్రీస్తు దినం వరకు మనము కాపాడుకోవాలి ఈ రక్షణను. అదే ఇక్కడ ఉన్నటువంటి మాట. మనము అనేక విషయములలో తప్పిపోతున్నాం. ప్రియమైనటువంటి వారులరా, ఇదే మాట మనకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు అద్దంలో చూస్తున్నాము, ప్రతిఫలింప చేస్తున్నాం, కానీ మహిమ నుండి అధిక మహిమను పొందుచు అధిక మహిమకు పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మార్చబడ్డామా, పరచబడుతున్నామా? మార్చబడుచున్నాము. ప్రతిరోజు మార్చబడుచున్నాము. కాబట్టి ప్రియులరా, వేరే వాళ్ళు ఈ రెండింటిని వేరు చేస్తారు. కొన్ని సందర్భాల్లో నేను కూడా చాలా నన్ను నేను వేరుపరుచుకున్నాను.
ఏమిటి అని అంటే, అయ్యా క్షమించబడ్డాను, నాలో పాపం లేదు, ఇంకా పాపిని అంటారేంటి, పశ్చాత్తాప ప్రార్థన అంటారేంటి. కానీ ప్రభువు దినము వరకు నిన్ను నీవు ఈ శరీరంలో ఉన్నంత కాలము నిన్ను నీవు మార్చుకోవాలని, అన్ను దినము ఆయన రక్తములో కడగబడాలని గుర్తుంచుకోవాలి. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూస్తారా? మొదటి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఏమా? సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఇక్కడ పదము సంపూర్ణముగా, అదే పరిపక్వత ప్రియులారా. సంపూర్ణముగా, పరిపక్వత అంటే ఆ సంపూర్ణత. ఆయనను పోలి ఉండాలి, ఆయన పోలికలోనికి మనము రావాలి ప్రియులారా. చక్కనైనటువంటి మాట మనకు ఇక్కడ చెప్పబడి ఉన్నది, సంపూర్ణత, సంపూర్ణత. ఇప్పుడు యాకోబు పత్రిక 3:2లో ఉన్న మాట ఏంటంటే, క్షమించబడిన వారికి కూడా తప్పు చేయడము జరుగుతూ ఉంటుంది ఇక్కడున్న వారిలో. సరే, నా మట్టుకైతే నేను మరలా మీతో చెప్తాను, నేను ఎప్పుడు తప్పిపోతూ ఉంటాను, పడిపోతుంటాను, కన్నీరు పెట్టుకొని ఆయన ముందు ఏడ్చుకుంటుంటాను. మీలో ఎవరైనా, ఈ గ్రూప్ లో ఉన్న వారైనా, ఏ విశ్వాసైనా, అయ్యా నేను ఎప్పుడు తప్పిపోవట్లేదు, నేను చాలా చక్కగా ఉన్నానని అనుకుంటున్నారా? నేను ఎప్పుడు పడిపోవట్లేదు అని అనుకుంటున్నారా? తప్పు చేయడం లేదనుకుంటున్నారా? ఏమన్నా చెప్తారా, లేకపోతే చేస్తున్నాం అనుకుంటున్నారా? పడిపోతూ ఉంటాను. మన ఇద్దరం చెప్తే కాదు కదా, నేను అమ్మగారు మీలో అడుగుతున్నాను. పడిపోతూ ఉన్నాం అంటే దానికి మనకి ఏం జరగాలి అంటే, పాపంలోనే బ్రతుకుదామా పడిపోయిన తర్వాత? జరగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. పడిపోవడం కూడా వాస్తవము, కానీ ఆ పడిపోయిన స్థితి నుండి, పాప క్షమాపణ నుండి పైకి లేవడం కూడా అత్యవసరము. మనము గనక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 గనక గమనించినట్లయితే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, హల్లెలూయా, ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఎటువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఏమా? శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపము కనగా, హల్లెలూయా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. ఒకవేళ పడిపోయిన నీవు తిరిగి లేచి పశ్చాత్తాపము చెంది ప్రభు యొద్ద మోకరించి ఆధిపత్యము అధికారము కలిగిన యేసు క్రీస్తు ప్రభు క్షమాపణను కోరుకొనకపోతే పాపం ఏమైపోతుంది? పరిపక్వం చెంది పెరిగిపోతుంది. మనము జీవించాలి ప్రియులారా. కాబట్టి మనకు క్షమాపణ ఉంది, మనము పాపంలో బ్రతకడానికి లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండిమా. ఎఫెసీ 1:7, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగినది. తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళాలి మనము. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే ఈ మాటలే మనకు కనబడతాయి.
చక్కనైనటువంటి మాటలో మన గతము, వర్తమానము, భవిష్యత్తు ఇవి రెండిటిని మనము బేరీజు వేసుకొని ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం తెలుసుకోవాలి ప్రియులరా. క్రీస్తు నీతి మనదే నిజమే, కానీ ఈ నీతి నుండి అవినీతిలోకి పడిపోకూడదు. కావాలంటే చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. పాపమెరుగని ఆయనను పాపంగా చేశాడు. నిన్ను నన్ను పాప క్షమాపణ కొరకు, మన విడుదల కొరకు ఆయన వెలకచ్చాడా, తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ ఆ స్థితిలో నీవు నేను పరిపక్వత చెందాలి. ఆ పరిపక్వత చెందడానికి పరిశుద్ధాత్మ అనుక్షణము నిన్ను నన్ను మారుస్తూ ఉంది ప్రియులరా. ఆ ధన్యతలో మనము ఎదగాలి. ఆ ధన్యతలో మనము తెలుసుకోవాలి. మనకు 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయములో 8, 9లో మనము క్షమాపణ కోరుకోవాలి. పాపాన్ని దాచిపెట్టకూడదన్న సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. మనము ఆయన ఎదుట మనం ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 25 వరకు చదువుకుంటే మనకు ఒక బాధ్యత పెట్టాడు. మనం ఎలా నివాసము చేయాలి, నిరంతరము ఎలా ప్రార్థన చేసుకోవాలో చెప్పాడు మనకు. కీర్తనలు 119 11వ వచనం చూడండి. కీర్తనలు 119 11వ వచనం తల్లి. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ నీవు గనుక పాపము చేయకూడదు అని అంటే నీలో వాక్యం ఉండాలి. నీ హృదయం మొత్తము వాక్యముతో నింపబడాలి ప్రియులరా. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తాడు. ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు బొమ్మ మీద ఒక్కడైనను లేడు. కాబట్టి నీవు తెలుసుకోవాలి, నేను స్వయంగా పాపం లేకుండా లేను. పశ్చాత్తాపం తీసుకోవాలి. ఎందుకు? శరీరములో నివసిస్తున్నాం మనము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19లో చూస్తే ఈ శరీరంలో ఉన్నంత వరకు ఇది తప్పదో. ఆత్మ శరీరమునకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. కాబట్టి మనలో మనము మార్పు చెందాలి ప్రియులారా. ఇంకొక మాట, ఈ లోక ప్రభావం మన మీద పడుతూ ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 15, 16 వచనాలు చూడండి అమ్మా. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చాలమ్మా, ప్రేమింపకుడి. ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమిస్తే ఇంకా మీరు పడిపోతారు. అందుకనే రోమా 12:2లో ఒక మాట చెప్తాడు, ఈ లోకానుసారముగా నడుచుకోవద్దండి అని చెప్తాడు మనకు. చూడమ్మా ఒకసారి. రోమా 12:8 అండి. 12:2 నాన్న. 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. నిన్ను నీవు పరిశీలించుకొని ఈ లోకాశల నుండి, నేత్రాశ నుండి, జీవపు డంబము నుండి బయటకు రావాలి.
తదుపరి నీవు చేయవలసిన పని లోకానుసారం నుండి మార్పు చెందాలి. నీ పురాతన స్థితి నుండి మార్పు చెందాలి, నూతన పరచబడాలి. ఎందుకో చక్కనైన మాట, అపవాది నిన్ను నన్ను పాపమునకు ఈడ్చుకొని పోవడానికి ఆశపడుతోంది. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీ శత్రువైనా 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, క్షమించబడిన నీవు నేను యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తము, అమూల్యమైన రక్తమును కార్చి నిన్ను నన్ను క్షమించిన దేవుడు, మన పాప దోష అపరాధములను తూర్పు నుండి పడమరకు దూరము చేసిన దేవుడు, మరి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనును అని వాగ్దానము చేసిన దేవుడు, అంతము వరకు నిన్ను నన్ను జాగ్రత్తగా ఉండమని అంటున్నాడు. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, నేను వెనుకున్నవి మరచి గురి యొద్దకే పరిగెడుచున్నాను, జీవ కిరీటము పొందుటకంటాడు. మరి నీవు నేను ఆ వాక్యం అన్నటువంటి మనము అలా సిద్ధపడాలంటారా లేదంటారా? ఏమా సిద్ధపడాలా లేదా? లేకపోతే ఎవరో ఒకరు చెప్పేశారు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు ఇంకేమి లేదు, ఒక్కసారి క్షమించబడితే, ఒకసారి రక్షణ వస్తే సదా నీకు రక్షణే. ఇది నిజమనుకుంటున్నావా? ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథములో ఉన్న మాటలో మనము తెలుసుకోవాలి. నీతివంతమైన జీవితం నీలో నాలో ఉందో లేదో తెలుసుకోవాలి ప్రియులారా. ఒకవేళ దేవుని చిత్తమైతే మన నాలుకను బట్టి, మన మాటలను బట్టి మనం ఏ విధముగా తప్పిపోతూ ఉంటాము, అది తర్వాత మీతోటి దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం, ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, లేకపోతే ఇది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టే పడిన వారమై అట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. క్రైస్తవ జీవితంలో, విశ్వాసములో ఉన్న వారిలో నేటికి కూడా పాపము చేయని వారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. నా మట్టుకైతే నేను అనేక పర్యాయములు పడిపోతున్నానని పశ్చాత్తాపముతోటి అనుదినము ఆయన యొద్దకు చేరి, ప్రభువా నన్ను క్షమించమని అడుక్కుంటూ ఉన్నాను. కానీ ఇక్కడ ఒక మాట, విశ్వాసులకి అవిశ్వాసులకి, లోకానికి ఉన్న తేడా ఏంటంటే, మనము ఆయన కృపలో బ్రతుకుతున్నాము. ఆ కృప నీకు నాకు ఈ జీవం ఉన్నంత వరకు, ఆయన రాకడ దినం వరకు క్షమించే ధన్యత నీకు నాకు ఉంది. ఆయన నామమున విశ్వాసముతో మన పాపాలను ఒప్పుకుంటే
క్షమించబడతాము. ఆ ధన్యత మనకుంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం వరకు చూస్తే ఈ మాటలు కనబడతాయి. రోమా 6:12-14. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములుగా అప్పగించకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. హల్లెలూయా. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఈ అప్పగించుకొనుట సదాకాలము కొనసాగాలి. నీ సొంత ఆశ, నీ జ్ఞానము కాదు. కాబట్టి విశ్వాసులకి బాధ్యత ఎక్కువ. లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనము. విశ్వాసులకి బాధ్యత ఎక్కువ. పాపం పెరిగితే బాధ్యత ఎక్కువ. పశ్చాత్తాపం పొందాలి, తిరిగి పైకి లేవాలి. చూడండి ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. 48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. హల్లెలూయా. తెలియక తప్పు చేసిన వారికి తక్కువ దెబ్బలే తగులుతాయి. కానీ నీవు నేను పశ్చాత్తాపం చెందకుండా అలాగే ఉన్నట్లయితే పాపక్షమాపణ కలగదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒకటే చెప్తాడు, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ పొందండి అంటాడు. మరి నీవు నేను పాపాన్ని ఒప్పుకోకుండా ఉంటే ఎలా? దావీదు భక్తుడు 32వ దావీదు కీర్తన 5వ వచనంలో అంటాడు, నా పాపమును నీకు తెలియజేసి నీవు నా అపరాధములను క్షమించితివి అంటాడు. చూడండి 32:5వ వచనం తల్లి. 32:5వ వచనం. నా దోషములను కప్పుకొనక నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకొంటిని. హల్లెలూయా. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. ప్రియమైన వారలారా, అనేక సంఘాలలో అనుదినము లేకపోతే ప్రతిసారి ఈ సంగీతాన్ని పాడుకుంటారు. దేవా నాయందు శుద్ధాత్మ దయాను కలుగచేయుము. ప్రియమైనటువంటి వారులారా, అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితము ఏ విధముగా ఉన్నదో, తప్పిపోయి ఉన్నావా, పడిపోయి ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో ఆయన నీకు చెప్తూనే ఉంటాడు పిల్లరా. కానీ నీవు నేను శరీర క్రియలను చంపేటువంటి ప్రయత్నములో విజయాన్ని పొందాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపితే మీరు జీవిస్తారు, దేవుని కుమారులుగా నడిపింపబడతారు పిల్లరా. అట్టి ధన్యత దేవాతి దేవుడు నీకు నాకు కలిగించాలంటే ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని చూడాలి. ఆయన దేదీప్యమానమైనటువంటి వెలుగును కలిగి ఉండాలి. నేను తప్పిపోయి పడిపోతున్నానేమో, జారిపోతున్నానేమో అన్న హెచ్చరిక నీ హృదయములో అనుదినము నీవు అంగీకరించాలి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయము మనకు బలము. ఆయనే మనకు ఒక ఉదాహరణ పిల్లరా. ఆయన గొప్ప దేవుడు మనకు ఒక మాదిరిని చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు. హల్లెలూయా. మనతో సహానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుక దేవుని చాలు ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కృపామయుడు, సర్వోన్నతుడైన తండ్రి, ప్రేమైనటువంటి వాళ్ళ 119వ దావీదు కీర్తన 11వ మాట చూస్తే, వచనం చూస్తే, నీ వాక్యము నా హృదయంలో దాచుకున్నానంటాడు. నీవు కూడా పడిపోయి ఉంటే లేవడానికి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి. అప్పుడు నీవు దీవించబడతావు. ఆ వాక్యము ఆత్మ ఖడ్గముగా పనిచేస్తుంది. ఆ మాటని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17, 18లో ఈ మాట చెప్పాడు. ఆత్మ ఖడ్గము నీకు ఇవ్వబడి ఉన్నది ప్రియులారా. ఎఫెసీ లోనే ఇంకొక మాట చెప్పాడు మనకు. ఏమిటి? నీవు యుద్ధము చేయాలి, నీవు యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఆ వాక్యము నీలో ఉండాలి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25లో ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి, మంచి క్రియలు చేయడానికి ప్రేరేపించుకోవాలి, సంఘంగా కూడుకోవాలి, కూడుకొని ఆయన మహిమను మనము ప్రచురము చేయాలి. హెబ్రీ 10:24 చూడమ్మా. హెబ్రీ 10:24, 25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. హల్లెలూయా. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. హల్లెలూయా. ఒకరిని ఒకరు పురికొల్పవలనని ఆలోచించము. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి ఈ సాయంకాల సమయంలో మొదటి వారం కాబట్టి ప్రభువు బల్ల ఉన్నది. ఈ ప్రభువు బల్లలో మీరందరూ పాలి భాగస్థులు కావాలని యేసుక్రీస్తు ప్రభు నామమున ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రభువు బల్లకి మిమ్మల్ని ఈ సంఘము ప్రత్యేకంగా ఆహ్వానించడానికి గల కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీవు సిద్ధపరచుకున్న రొట్టెను, ద్రాక్ష రసమును ఆయన శరీరముగా, ఆయన రక్తముగా మార్చుచున్న విధానాన్ని మీరు గనక అనుభవిస్తే మరి ఎక్కడ ఈ ధన్యత మీకు దొరకదో. ప్రవచనముల ద్వారా, దర్శనముల ద్వారా ఆయన శరీరము, రక్తము మనకు కనబడుతూ ఉన్నది, తెలియపరచబడుచున్నది, కన్ఫర్మేషన్ అవుతూ ఉంది. రూఢి అయిన తర్వాతనే దానిని భుజించడము, త్రాగడము జరుగుతుంది. ఈ ధన్యత నాకెక్కడా కనబడలేదు, ఈ సంఘములో తప్ప. కనుక మిమ్మలను ప్రత్యేకముగా ఈ రోజు సిద్ధపడి రావలసినదిగా నేను మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. మరి ఒక మాట ప్రియులారా, రోజువారీ పశ్చాత్తాపం మనలో ఉండాలి. కీర్తనలు 139, 23, 24 వచనాన్ని చూస్తే, దేవా నన్ను పరీక్షించు, నా హృదయమును తెలుసుకొని నన్ను నిత్య మార్గములను నడిపించమని దావీదు భక్తుడు చెప్తాడు. చూడండి ఒక మాటమ్మా. 139వ కీర్తన 139వ కీర్తన 23, 24 వచనమా. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నన్ను పరిశీలించి నా ఆలోచనలను తెలుసుకొనుము.
నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపము. ఏ మార్గములో? నిత్య మార్గము, నీతి మార్గము, దేవుని మార్గము. ప్రియులారా, ఈ మాట మనకు కూడా ఉన్న మాటే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము, మిమ్ములను మీరే పరీక్షించుకొనుడే, మిమ్మును మీరే పరీక్షించుకొనుడే. మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది మీ స్థితి ఏమిటో. ఈ స్థితి నుండి మనము బయటపడడానికి పశ్చాత్తాపము పొందడము, క్షమాపణ కోరుకోవడము, క్షమించబడము, ఆ నిబంధన రక్తమును త్రాగి ఆయన శరీరమును భుజించడము మన జీవితంలో అత్యవసరము. ప్రియులారా, అదే మాట మనకు ఎప్పుడైతే ఇది చేస్తామో పరిశుద్ధాత్మలో మనము నడుచుకుంటాము, శరీరాశలను విడిచిపెడతాము. ఈ మాటలే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. అనుదినము మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నటువంటి మాట ఉంది. కనుక మనల్ని మనం పరిశీలించుకొని పడిపోయిన స్థితి నుండి, తప్పిపోయిన స్థితి నుండి, జారిపోయిన స్థితి నుండి మనము తిరిగి ఆయన సన్నిధిలోనికి ప్రభువా, అయ్యా, తండ్రి, నేను ఈ పరిస్థితిలో పడిపోయాను, క్షమించాలి. నేను ఒక మాట అంటాను, నేనేమన్నా తప్పు చేసుంటే నన్ను క్షమించమని ప్రార్థన చేస్తాను. అమ్మా, అయ్యా, నువ్వేం చేసావు నీకు తెలియదా? నీ స్థితి ఏంటో నీకు తెలియదా? అంటే నువ్వు చేసిన తప్పు ఏముందో ఏమి లేదో కూడా దేవుడు వచ్చి నీకు చెప్పాలి. అంటే నీలో పశ్చాత్తాపం లేదు, నీవు చేసిన పాపానికి నీవు బాధపడడం లేదు. పిల్లరా, నిన్ను నీవు పరిశీలించుకో. నీ మాటలో, నీ క్రియలో, నీ చేష్టల్లో నువ్వేం చేస్తున్నావు గమనించుకో. ఈ యొక్క దినాలలో అనేకమైన టీవీలు, అనేకమైన ఛానళ్ళు, వాట్సాప్ గ్రూపులో వాక్యము, అయ్యా, అది వాక్యము ఉన్నట్టుగా ఉందా? ఏముందో తెలియదు. కానీ మనలను ఒకరిని ప్రేమించుకోమని, మంచి క్రియలు చేయడానికి ప్రేరేపించమని, పురికొల్పమని, సంఘముగా కూడుకొనమని, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని విడిచిపెట్టమని మనకు తెలియచేశాడు పిల్లలు. కాబట్టి రోజువారీగా నిజాయితీగా మన పాపాలు, దోషాలు, అపరాధాలు మనము ఒప్పుకోవాలి. రోజువారీ పశ్చాత్తాపము మన ఆత్మానుసారంగా బయటకు రావాలి, ప్రార్థన చేయాలి. ఇది నిరంతర బాధ్యతగా నీవు నేను పెట్టుకోవాలి. ప్రియులరా, ఎప్పుడైతే పెట్టుకుంటామో దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదం, జీవ కిరీటమును పొందేటువంటి ధన్యత దేవాతి దేవుడు నీకు నాకు దయచేస్తాడు. ఆ ధన్యతలో మనందరము జీవించాలి. ప్రియులరా, దేవుడు ఈ వాక్యమును మన హృదయములలో ఫలింపచేసి ఆయన కృపను మనకు అనుగ్రహించి పాప క్షమాపణ నుండి పరిశుద్ధ జీవితమును గడుపుతూ నీతిమంతులముగా దినదినము తీర్చబడుతూ మహిమ నుండి అధిక మహిమకు మనము అనుదినము మారుచు కృప వెంబడి కృప పొందుకుంటూ అంతము వరకు మన రక్షణను కాపాడుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.